హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది స్టార్టింగ్ లో ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే సడన్ గా వచ్చేసే వరకు ఒకటేసారి ఇంప్లిమెంట్ చేసే వరకు ఆ ఇబ్బందులు పడ్డారు. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే జనాలు కూడా హైడ్రా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. దాని మతలబ్ ఏంది, హైడ్రా తీసుకురాబోయేది ఏంటిది, హైడ్రా చేసేది ఏంటిది ఏందనేది వాళ్ళకు నిమ్మలంగా అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైడ్రాని ఈ రోజు మెచ్చుకుంటా ఉన్నారు. మళ్ళా హైడ్రా గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, హైడ్రా ఎక్కడ ఏది చేసినా కూడా మనం ఆల్రెడీ దానిపైన మాట్లాడుతూనే ఉన్నాం. మళ్ళీ ఒకసారి హైడ్రా ఎందుకు టాపిక్ లకు వచ్చింది అంటే, సుమారు 2200 కోట్ల విలువైన భూమి ఏదైతే హైటెక్ సిటీకి దగ్గర ఉందో ఆ భూమిని కూడా మళ్ళా హైడ్రా కాపాడింది. మొన్న బంజారా హిల్స్ లో ఉన్న భూమిని కూడా 1000 కోట్ల భూమిని కూడా హైడ్రా అయితే కాపాడింది. మరి ఎందుకు ఆ భూములన్నీ కూడా కబ్జాదారులకు గురైతా ఉన్నాయి? ఆడున్న పొలిటికల్ ఇష్యూస్ వలన, అక్కడున్న పెద్ద మనుషుల వలన, వాళ్ళందరినీ ఎవరిని కూడా లెక్క చేయకుండా హైడ్రా తన పని తను చేసుకుంటా పోతా ఉన్నది, చెరువులను కాపాడుతూ ఉన్నది. నిజంగా మీరు చూసుకోండి, ఇప్పుడు ఉప్పల్లో కూడా మన హైదరాబాద్ నుంచి వరంగల్కి వయా ఉప్పల్ నుంచి పోయేటప్పుడు గలీజ్ అంటే గలీజ్ స్మెల్ వస్తుండే. ఈ రోజు హైడ్రా ఆ చెరువు ఏదైతే ఉందో అక్కడ దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాయి. బతుకమ్మ కుంట మనం చూసినాం, ఎంత మంచిగా చేసిండ్రో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఆడ. సో అసలు ఏందనేది ఒక్కసారి హైటెక్స్ ఏం జరిగింది ఇష్యూ అనేది ఒక్కసారి చూద్దాం. అద్దెకు ఈ మెకానిక్ షెడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ షెడ్లు పెట్టుకున్నారు అంటాడు. ఆల్మోస్ట్ 11 acres లో కూడా మెకానిక్ షెడ్లు ఇంకా దుకాణాలకు రెంట్స్కి ఇచ్చేసిండంట. ఆల్మోస్ట్ ఎంత నెలకు 2 కోట్ల ఆదాయం వస్తుండే అంట. ఎవరైతే కబ్జాదారు ఉన్నారో వాళ్ళది కాదు ల్యాండ్, మంచిగా కబ్జా చేసి పడేసిండ్రు. మరి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకోవాలి అండి. అసలు గట్టిగా చర్యలు తీసుకుంటేనే నీ కోపం వస్తుంది అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఎన్ని అరాచకాలు వీళ్ళు చేసేది. తప్పించుకోవడానికే కొంతమంది పార్టీలో మారిండ్రా అని అనిపిస్తుంది. 2 కోట్లు నెలకు 2 కోట్లు వాళ్ళ భూమి కూడా కాదు, కబ్జా చేసేసి ఆడ షెడ్లు వేసేసి వాళ్ళందరికీ ఇచ్చిండ్రు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్, దాని సమీపంలో ప్రభుత్వ భూమి, ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణలో మెకానిక్ షెడ్లు, గ్యారేజీలు, ఐరన్ అండ్ స్టీల్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాట్లు చేసి అద్దెకిచ్చిండ్రు. 1 కాదు 2 కాదు 30కి పైగా తాత్కాలిక దుకాణాలు, 100ల సంఖ్యలో తాత్కాలిక షెడ్ల ద్వారా 2 కోట్ల వరకు అద్దె రూపంలో గడిస్తున్నారు కబ్జాదారులు. ఈ భూమి విలువ దాదాపు 2200 కోట్లు. ఏడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి హైటెక్ సిటీ అది షేర్లింగంపల్లి మండలంలో ఖానామెట్లోని 55వ సర్వే నెంబర్ పరిధిలో ఉంది. మొత్తం 11 acres ఏదైతే ఉందో 55వ సర్వే నెంబర్లు ఉన్నది. దాని పక్కనే 53వ సర్వే నెంబర్ పరిధిలో, దాని పక్కనే 53 సర్వేలో అక్కడ కూడా ఒక కుంటున్నాడు. దాని పరిధిలోనే ఇవి కబ్జాకు గురయ్యాయని ప్రజావాణిలో హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎవరు ఫిర్యాదు చేసిండ్రు? స్థానికులే ఫిర్యాదు చేసిండ్రు. ఈరోజు హైడ్రా లేకపోతే వీళ్ళు జనాలు వచ్చి కూడా మాట్లాడేటోళ్ళ, ఫిర్యాదు చేసేటోళ్ళ. ఏమయ్యేది? ఆ 2200 కోట్ల భూమిని కబ్జా చేసేసి ఆడ అపార్ట్మెంట్లో కాంప్లెక్స్లో లేపేసి 1000 కోట్లు దున్నుకునేటోళ్ళు. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో 1000 కోట్లు దున్నుకునేటోళ్ళు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు లాస్ట్లో ఏంటంటే, మీరు ఇంత సడన్గా నోటీసులు లేకుండా ఎట్లా ఇస్తారు, మరి స్థానిక ఎవరైతే ఈ సామాన్యులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి. ఎస్ కరెక్టే, సామాన్యుల గురించి ఆలోచించాలి. కానీ అట్లనే ఆలోచించుకుంటూ పోతా అంటే ఏమైతుంది, రాష్ట్రంలో ఉన్న భూములన్నీ, విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కబ్జాలకు గురవుతా ఉన్నాయి. ఈ అట్లనే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వస్తే వాళ్ళకు కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదో ఒక చేస్తారు, చేయరని కాదు. కానీ అక్కడ ఉండడం ఇల్లీగల్ అని కూడా వాళ్ళందరికీ తెలుసు. అయినా కూడా ఎట్లా కడతా ఉన్నారు? 2 కోట్ల రూపాయల రెంట్లు వాళ్ళందరూ కూడా కడతా ఉన్నారంటే ఇక వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు ఇన్ని సంవత్సరాలు? వాళ్ళు సంపాదించింది ఏదైతే ఉందో అదంతా కూడా కక్కించాలి. ఖాళీ మీరు రంగనాథ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎట్లుంటుందేమో కానీ మీరు భూములను కాపాడుతున్నారు కరెక్టే, కానీ ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ప్లస్ వాళ్ళు సంపాదించుకున్న ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మళ్ళీ దీనికి డెవలప్ చేయడానికి ఆ పైసలన్నింటినీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకునేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఎవరైనా కబ్జా చేయాలంటే భయపడతారు.